ईसाई कम्युनिटी हॉल में कुछ लोगों ने मंदिर की गुड़ी बिठाने की नाकाम कोशिश की है। तफसीलात के मुताबिक ज़िला संगारेड्डी कोहिर मंडल के मौजे कवेली में कुछ शरपसंद अनासिर की जानिब से ईसाई कम्युनिटी हॉल में मंदिर की गुड़ी बिठाने की कोशिश की जा रही है। बताया जा रहा है कि इस सारे मामले की इत्तला मुकामी तहसीलदार को देने के बावजूद भी इस पर कोई भी इक़दाम उठाया नहीं जा रहा है। जैसे ही इसकी इत्तला मादिगा जागृति संगम की टीम को मिली, इस टीम ने फौरी हरकत में आते हुए इस सारे मामले की शिकायत जहराबाद आरडीओ और पीर के दिन जहराबाद में मुनक्किद परजावानी में तहरीरी याददाश्त हवाले की और पुरजोर मुतालबा किया कि इस तरह के गैर मजाज कब्ज़ों को बर्खास्त करने की भी अपील की। జహీరాబాద్ से క్రైమ్ రిపోర్టర్ ఫయాజ్ అహ్మద్ की रिपोर्ट। ముందుగా మీడియా మిత్రులకు వచ్చిన ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్తే। మరి సమస్య ఏంటంటే కోయిర్ మండల్ కవేలి విలేజ్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రభుత్వం అప్పట్లో కేటాయించిన ఎస్సీ కమ్యూనిటీ భవన్ ముంగట అక్కడ కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే ఒకరోజు తప్పించి ఒకరోజు మందిర నిర్మాణం చేపడుతున్నారు। దీని మీద మేము గ్రామ పంచాయతీ సెక్రటరీకి మరి అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, కోయిర్ మండల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాము। ఇప్పుడు వీడికి రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ గారికి కూడా ఇచ్చాము। అయినా ఇప్పటి వరకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నారు। అది ఎస్సీ కమ్యూనిటీ హాల్ అని అందరికీ తెలుసు, ఆల్రెడీ రికార్డులో కూడా ఉన్నాయి। అక్కడ వర్క్ దాని హౌస్ నంబర్ కూడా ప్రతిదీ ఉన్నది। అయినా వాళ్ళు కొందరు వ్యక్తులు సహకారంతో ఎస్సీల మధ్యలో గొడవ పెట్టనీక ఇంతకు ముందు 1985లో కారంచెడులో జరిగిన ఘటనను మళ్ళీ ఈ కవేలిలో జరిగేటట్లు హిందువులు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు। అక్కడ వాళ్ళు ఒకవేళ వాళ్ళు కట్టాలనే ఉద్దేశం ఉంటే హిందువులు కూడా వచ్చి ఆడ ఇలా పడితే మాట్లాడి మరి అది జాగ ఎవరిది, ఎస్సీలదా లేకుంటే హిందువులదా లేకుంటే గ్రామ కంఠందా మాట్లాడుకుని అక్కడ మందిరాన్ని నిర్మిద్దాం, దానికి మేము కూడా సహకరిస్తాం। కానీ లేనిపోని జగడాలు పెట్టి మా ఎస్సీల మధ్య అన్నదమ్ములుగా ఉండే వాళ్ళ మధ్యలో మీరు సిచ్చులు పెట్టి వాళ్ళను మందిరం కట్టడానికి ప్రోత్సహిస్తున్న కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా ధైర్యం దమ్ము ఉంటే ముంగటొచ్చి మాట్లాడాలి। వాళ్ళు అది విడిచిపెట్టి వాళ్ళకు రాత్రికి రాత్రి వాళ్ళకు ఉసిగొల్పి వాళ్ళను మందిర నిర్మాణం చేపిస్తుర్రు। ఎంఆర్ఓ కూడా అక్కడ కమ్యూనిటీ హాల్ను విజిట్ చేసిర్రు। విజిట్ చేసిన తర్వాత అక్కడ ఊర్లో సర్పంచ్ ఎవరో ఆమె ఎంఆర్ఓ గారికి ఇప్పటి వరకు తెలియదు। అక్కడ ఒక వచ్చిన వ్యక్తి ద్వారా ఈయననే సర్పంచ్ అని చెప్పినందుకు ఆయన తర్వాత మేము 4 రోజుల తర్వాత కూర్చొని మాట్లాడి ఇది సెటిల్మెంట్ చేస్తామని చెప్పేటలకి ఎంఆర్ఓ వెళ్ళిపోయింది అక్కడ నుంచి। అది పద్ధతి కాదు ఎంఆర్ఓ మేడంది కూడా। నిన్న నేను కాల్ చేసిన ఎంఆర్ఓకు, ఆమె 10 మినిట్స్లో కాల్ బ్యాక్ చేసి ఆ పని ఆపుతామన్నది ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు। ఎంఆర్ఓ దీంట్లో ప్రత్యేకంగా వన్ సైడ్ వాళ్ళకు మందిర నిర్మాణము కట్టాలనే ఉన్నట్లు ఉద్దేశం ఉన్నట్లు మాకు అనిపిస్తుంది। లేని పక్షంలో ఆమె ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేశారు, వాళ్ళు పోయి ఆ మందిర నిర్మాణాన్ని ఆపేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్న నిర్మాణం ఉన్నదో దాన్ని తీసేసి ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను, ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత గ్రామ పంచాయత్ సెక్రటరీ గారిది ఉంటుంది, తర్వాత ఎంఆర్ఓ ఆర్డీఓ గారి ప్రతి ఒక్కరిది ఉంటుంది। మేము ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోకుండా వన్ సైడ్ చెప్పడం అనేది పద్ధతి కాదు। ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు, కోయిర్ మండల్ ఎంఆర్ఓ గారు, మీరు అక్కడ విజిట్ చేసిరు కదా, మీకు పాత గుడి తెలుసు, అక్కడ నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ ముంగట కొత్త గుడి నిర్మిస్తున్నారు కూడా, అది కూడా తెలుసు। వాళ్ళకు మా ఎస్సీలో కావాలి గుడి, అది మేము అబ్జెక్షన్ చేస్తలేం। కానీ మీరు గవర్నమెంట్ స్థలాన్ని కేటాయించి మా ఎస్సీలు ఎవరైతే నిర్మిస్తున్నారో ఆ మందిరానికి కొత్త జాగా అంటే ఒక న్యూ ప్లేస్ వాళ్ళకు శాంక్షన్ చేసి అక్కడ మందిర నిర్మాణం చేపట్టండి। వాళ్ళు కూడా కాదు ఎస్సీలు, మేము అన్నదమ్ములుగా ఉండే వాళ్ళకి సిచ్చులు పెట్టడం మంచిది కాదు। అది ఎస్సీ కమ్యూనిటీ హాల్ కాబట్టి దాన్ని మొత్తము మీ ఆధీనంలో తీసుకొని అక్కడ ఉన్న చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే తొలగించి ఆ ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత మీది కాబట్టి మీరు చేయాలి। లేకుంటే మీరు ప్రభుత్వం నుండి వచ్చే జీతాలు తీసుకోనకండి, ప్రభుత్వం ద్వారా మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరు వర్క్ కరెక్ట్ చేయండి। మీరు ఎన్నో ఏసీలలో కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని మేము వచ్చి మీకు ఎండలు వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చి మా ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత మాది ఉన్నది, అందులో పాత్ర మీది 100% ఉంటుంది। మీరు చేయకుండా ప్రతిసారి మమ్మల్ని ఇలా దింపుడు, అక్కడ మందిర నిర్మాణం చేపట్టడం మందిరమా లేకుంటే ఏదో అర్థమైతలేదు, ఏదో ఒకటి కట్టగడుతున్నారు। అది మందిరం అని కూడా మేము క్లారిటీగా చెప్తలేము, ఎందుకంటే అక్కడ ఏది లేదు,
ఒక జెండా బాతిర్రు, ఆ జెండా చుట్టుముట్టు అంతా ఒక కట్ట కట్టి దాన్ని ఇష్టం ఉన్నట్లు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వర్క్ చాలు చేస్తారు. దీన్ని చాలా మేము ఖండిస్తున్నాం. ఈ ఆర్డీఓ గారి దృష్టికి ఇప్పుడే తీసుకొచ్చినాం ప్రజావాణిలా. మరి వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోమని వాళ్ళు ఫోన్ చేసిర్రు, ఎంపీడీఓ మేడంకి చేసిర్రు, ఎంఆర్ఓ మేడంకి చేసిర్రు. మరి వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్లీ అది ఆ కట్ట నిర్మాణం తీసేసి ఆ ప్రభుత్వ జాగాను కాపాడాలని మేము కోరుతున్నాం.